సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. జాగ్రత్తగా వినండి. అప్పుడు దేవుని దయమును మానవ దృష్టి యందు నీవు దయ పొంది మంచి వాడమని పిలుచుకుందు. చాలు ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడా వందనాలు తండ్రి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సహాయం చేయండి రాజా. కొద్ది నిమిషాలు నీ బిడ్డతో నేను మాట్లాడుతుండగా నీ మాటలను నోటవచ్చండి. ఏ మాటలు అవసరం మాటలు పలికించండి. ఎందుకంటే చేమి గ్రహించే మనస్సు నాకు మాకు అందరూ దయచేయండి. మీరు మాతో మాట్లాడి మహిమపరుచుకుంటారని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు పైన 3వ చదువుతాం. అక్కడ చదివితే మీకు అర్థమవుతుంది. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణంగా ధరించుకోను, నీ హృదయమైన పలక మీద వాటిని రాసుకొను. దేవుని దృష్టి యందు మానవ దృష్టి యందు దయ పొంది మంచి వాడవని పిలుచుకుందువు. దయను సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము అంటాడు. దయా సత్యము ఏమంటాడు? దయా సత్యము. దయ కలిగిన వాడిగా ఉండాలి, సత్యమును అనుసరించు వారిగా మనం ఉండాలి. ఇతరుల జాలి చూపు వారిగా ఉండాలి, ఇతరులను ప్రేమించు వారిగా ఉండాలి. ఇది కావాలి. క్రైస్తవులైన మనకేం కావాలి? ఇది కావాలి. చాలా మంది ఆలోచించేది ఏమిటంటే, నేను ఉన్న కాలంలోనే ఏదో నేను సమకూర్చాలి, సంపాదించుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి అనుకుంటున్నారే తప్ప, నేను ఇతరుల జాలి దయ కలిగి సాధ్యమైనంత వరకు, నా సేవనంత వరకు బీదలకు సహాయం చేయాలి, సత్యమైన దేవుని వెంబడించాలని ఆలోచన కలిగిన వాళ్ళు బహు తక్కువ మంది ఉన్నారు. ఎవరున్నారమ్మా? బహు తక్కువ మంది ఉన్నారు. రాష్ట్రంలో కాక ఇలాంటి మనసు, మంచి మనసు కలిగినంటే హైందవ సహోదరులు కూడా చాలా మంది ఉన్నారు. మనమైతే వారికి మించిన వారిగా మనం కనపడాలి. ఎవరికి మించిన వారుగా? నేనంటున్నాను అంటే నీ శక్తి మించినది కాదు, నీకు శాతనంత మట్టుకు నిరుపేదలైన వారికి సహాయం చేయండి. చాలా మంది మనుషులకు సహాయం చేయరు, కానీ వేరు రూపాయలు పెట్టి కుక్కల్ని పిల్లి కొనుక్కొని వాటి మేపుతూ ఉంటారు. ఏంటినమ్మా? చాలా మంది క్రైస్తవులు కనపడే కుక్కలు పిల్లులు. ఎందుకు చెప్పలేదమ్మా? కుక్క కాపలా తన ఎందు భయభక్తిగా నిన్ను చుట్టూరు ఆయన దూతలు కాపలా నేను బయట చెప్తున్నది. తన దూతల మొదలుగా కుక్కలు తీసుకొచ్చి కుక్కలు పెంచే క్రైస్తవులు శవనంగా ఉన్నారు. ఆ కుక్క పెట్టే ముద్ద, ఆ కుక్క వేసే ఒక ముద్ద కడుపు కాదుకున్న ఒక నిరుపేదకు ఒక ముద్ద పెడితే, కడుపున్న దైవానికి వందనాలయ్యా, పెట్టిన బిడ్డను దీవించు నాయన అని అక్క మంచి మనసుతో వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను దీవిస్తారు. ఆ దీవెని ఎవరికి అందుద్ది? నువ్వు పెట్టింది వచ్చినే కానీ రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వారసుగా చేస్తాడు. ఇంక అవకాశం మరి మీరు ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు? నేను వెళ్తున్నా కానీ నేను చాలా సార్లు చూస్తాను, క్రైస్తవులు కుక్కలు మేపుతూ ఉంటారు. అది చాలా సిగ్గుచేటు. ఏమా అది పెట్టే దాన్ని వేసి అంత అన్నం ఒక మనిషి పెడితే దానికి ప్రతిఫలం దేవుడు నీకు ఇస్తాడు. ఏం చెప్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. మరి కొంతమంది అయితే పిల్లి తీసుకొచ్చి మేపుతారు. ఎట్లా మేపుతారు? కళ్ళలో కనపడితే దెయ్యాలా? ఏంటమ్మా? పిల్లి కనపడితే దెయ్యమా? కుక్క కనపడితే దెయ్యమా? మరి రియల్ గా తీసుకొచ్చి వేస్తే ఇప్పుడు ఎవరు పెంచినట్టు?
మీరు చెప్పండి, ఎవరు పెంచినట్టమ్మా? గనుకనే వాటి పెంచడానికంటే పేదవాడు ఒక ముద్ద పెట్టండి. వాడు పెట్టిన ముద్ద ఎవరు పెట్టినట్టు? ప్రభువారు పెట్టినట్టు. ఆయన అంటాడయ్యా, నువ్వెప్పుడు ఆగలవన్నావు, నువ్వెప్పుడు తప్పికొన్నావు, నువ్వెప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వెప్పుడు శరసల్లో ఉన్నావు, నువ్వెప్పుడు రోగమై ఉన్నావు అని అడిగితే, మిక్కి అలింపులైన ఒక సహోదరు మీరు పెట్టారు కనుక నాకు మీరు పెట్టినట్లే అని ప్రభు స్వయంగా చెప్పిన మాటలు. ఈరోజు మనుషులుగా సహాయం చేయరు, కానీ వేస్ట్ అయిన వాటి కోసం ప్రయాసంతా తీసేసి వాటి పెడుతూ ఉంటారు. ఏంటికి? మరి దైవ సత్యం ఎన్నడూ విడిచిపోని వాటిని కంఠభూషణంగా ధరించుకోను. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకో. ఎక్కడ రాసుకోవాలి? ఎక్కడ రాసుకోవాలి? ఎవరు చూస్తే మనం బంధువులు అప్పుడు కోసి ఒకటి బాగా తక్కువండి. తప్పులేదు, ప్రేమించాలి, వాళ్ళే ప్రేమించాలి. మరి అనాథలు వస్తూ ఉంటారు అనుకునేవాడు కనీసం ₹10 చేతులు పెట్టకుండా వెనక పంపించే క్రైస్తవులు ఈరోజు చాలామంది ఉన్నారు. మీకు చెప్పాను కదా ఒకసారి, ఆ మాట చెప్పి ఆపేస్తాను ఎందుకంటే మళ్ళీ రాత్రి కూట ఉంది. మరి శారంగా అసలు అమ్మాయి 40 రోజులు ప్రార్థనలో ఉందంట. ప్రార్థనలో ఉండి ప్రభువా నువ్వు నా పాపాలకు క్షమించాలని ప్రార్థన చేసింది. ప్రభు కనికరించి 40 రోజులలో క్షమాపణ ఇచ్చాడు. అయితే సంతోషం అవ్వట్లేక అన్నాక, ప్రభువా నీవైతే నా పాపాలు క్షమించావు, నాకు ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటంటే మీరు వచ్చి మా ఇంట్లో భోంచారు. ఏంటమ్మా నేను దేయి పట్టినాను కూడా కాదండి, నాకు ఆశ ఉంది, ఆ ఆశను మీరు తీర్చాలని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేయడం ప్రారంభించింది. ప్రభు అన్నాడమ్మా సర్లే మీ ఇంటికి వస్తాలే అని అన్నాడంట. ఎప్పుడు వస్తావో చెప్పమని అడిగిందంట. పలానా రోజు వస్తావు చెప్పి అన్నాడంట. ఇంటికి వచ్చేసింది. ఇల్లంతా శుభ్రంగా అల్లుకుని కడుక్కుని వెరైటీ అన్ని వంటలన్నీ రెడీ చేసింది. ఎవరి కోసమమ్మా? ప్రభు వస్తానని చెప్పేసి వంటలన్నీ రెడీ చేసింది. టైం 11 అయినా రావట్లేదు, 12 అయినా రావట్లేదు. పాప ఏం ఆకలి అవుతుంది, ఎవరికి ఏం ఆకలి అవుతుంది, ఆకలి అవుతుందని చెప్పేసి పక్కన ఉన్న గదిలోకి వెళ్ళి మోకాళ్ళు వేసింది. ప్రభా మరి నీ కొరకు నేను భోజనం రెడీ చేశానయ్యా, మీరు వస్తే మీకు పెట్టి నేను భోజనం చేయాలయ్యా, ఆకలి అవుతుంది ప్రభా రమ్మని ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాయి? రమ్మని ప్రార్థన చేస్తుంటే పక్క సిక్కిపోయి మురికి బట్టలు వేసుకుని వంగిపోయిన ముసలోడ కాలపొడి వేసుకుని లోనికి వచ్చేసి చేసిన వంట అది కొంచెం తీసుకొని తింటున్నాడంట. ఏం చేస్తున్నాడు? తింటుంటే ఏంటప్ప సర్ప్రైజ్ చూసినప్పుడు ఎవరు వచ్చారు? ముసలిలో అదే ఎవరు నువ్వు ముసలివాడా, నా ప్రభు కొరకు భోజించే భోజనం రెడీ చేస్తే ఆ పుత్రుడా నా ప్రభు భోజనాన్ని పాడు చేసే ఒకత్ర పరిస్థితులు చెప్పి ఆ మూల సీపు తీసుకుని ఎడాపెడ తీసి పంపించేసాడు బయట. ఏం చేసింది? 4 తీసి పంపించేసిందట. మళ్ళా ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడమ్మా ఇంకా గుచ్చములు చేసి మరి ఎలా సాల్వ్ అన్నాడు. ఏం చేసింది? ప్రభు డైరెక్ట్ ఆయనలా వస్తాడా? ఏ రూపంలో నీ ఇంటికి వస్తున్నాడు అది గ్రహించాలి. ఆయన ఏ రూపంలో వచ్చాడో నీకు తెలియలే. ఎవరనుకున్నా అనుకున్న ముసలి కొట్టింది, ఆయన నెట్టేసింది. అంటున్నాడంట, ఇందాక నేను వచ్చానమ్మా, నువ్వు చేసిన మర్యాద నాకు సాల్వ్ అన్నాడు. వింటున్నా దేవుని పిల్లలారా, ఆలోచిద్దాం. ప్రభు ఏ రూపంలో దగ్గరికి వస్తా నీకు తెలియదు. ముందు నీకు కనపడేది ఎవరో నీ సహోదరులు, నీకు కనపడేది ఎవరో అనాథులు, నీకు కనపడేది ఎవరో అడుక్కుని వారు, రైతులు, నోటితో కాదనక చేతనంతో సహాయము, స్తుతించే నాలుగు కన్నా సాయం చేసే భలే చెప్తున్నారండి. ఇది ఎవరు శుద్ధి? అది ఎవరు ఆ శుద్ధి ఎవరు? మదర్ తెరెసా చెప్పిన మాట ఏంటి? స్తుతించే నాలుగు కన్నా సాయం చేసే చేతులు మీద అంటారు.
మరి ఎంతమంది క్రైస్తవులు సహాయం చేసేవారుగా ఉన్నారు కనుక అప్పుడంట దేవుని దయందును దేవుని దృష్టి అందును మానవ దృష్టి అందును నీవు దయ పొంది. మరి కొర్నేలికి ఎందుకు మంచి పేరు వచ్చింది అనుకున్నారు? యూదాజనులందరూ శాతం మంచివాడని ఎందుకు అనిపించుకున్నాడు కొర్నేలి అంటే ప్రార్థన చేసేవాడు, ప్రజలు బహుధర్మ కార్యాలు చేసేవాడు కనుక ఆయన ప్రార్థన ప్రతిఫలంగా యూదాజనులందరూ కూడా సాక్షి ఇచ్చారు. యూదాజనులందరిలో కొర్నేలి భక్తి కూడా చాలా మంచివాడని జనులు సాక్షి ఇచ్చారు. ఈ రోజు వింటున్న దేవుని పిల్లలరా, నువ్వు తిన్నా, నీ పిల్లలు పెట్టుకున్నా, నీ బంధువులు పెట్టుకున్నా, ఇవాళ తింటా రేపొద్దున బయటకు వెళ్తావు, దానికి ఫలితం లేదు. కానీ అయితే ఇతరులకు ఒక ముద్ద పెడితే, ఇతరు కొంచెం సహాయం చేస్తే అది నువ్వు దాచుకున్నా, చెప్పండి, నువ్వు దాచుకున్నా ఇలా మాయదారి ఫ్రిడ్జ్లో వచ్చి వారం 10 రోజులు దాచుకుని తింటారు. ఎలా వచ్చింది? ఇదివరకు అయితే తెల్లవారికి పాడైపోతుందని చెప్పేసి ఇంటి ఎవరు పక్కింటోళ్ళు ఎవరు పడేసేవాడు, అనవసరంగా పాడైతే పాడేయాలని. ఇప్పుడు ఎవరు ఫ్రీలో వచ్చి వారం 10 రోజులు తగ్గలేదు పారేస్తున్నారు. లేదా ఫ్రిడ్జ్లో పెట్టి తీరు లేదా ఉన్నా ఏమా? అందుకే దయ కావాలి. క్రైస్తవుడికి ఏం కావాలి? దయను సత్యమును ఎన్నడూ నిలిచిపోలేదు. ప్రేమను సూపుడయ్యాను ఇసుక కాదు, ధర్మము చేయటం ఇసుక. ఎన్ని బైబిల్లో ఏం చెప్పడం లేదు. ధర్మము చేయటం ఇసుక వద్దంటాడు. ఎక్కడో పట్టుకున్నారు వాళ్ళు, నేను చెప్పాను. ధర్మము చేయటం ఇసుక వద్దని అర్థమైంది. అది వల్ల టైం ఇచ్చారు, మీరు నోట్ చేసుకొని. ధర్మము చేయటం ఇసుక వద్దు, ఆ వాక్యం నాకు కావాలి. ఇదిగో పట్టుకొని చూడబో పెన్సిల్ ఎత్తాడు, అందులో ఏం చేసుకుంటారు, ముగ్గురు మొత్తం ఉంటుంది. పెన్న కాదు పెన్సిల్, అది పెన్న ఎక్కువ కాదు. బయట అనుభవం చేసుకోవడానికి ఏం చెప్పా? ధర్మము చేయటకు ఇసుక వద్దు అని అంటుంది అక్కడ. ఏమా అర్థమైందా? ఆ మాటను పట్టుకుని ఆదివారం తీసుకొచ్చిన క్యాన్సర్ ఒకటి ఎత్తా ఒక్కడికే, మళ్ళీ ఇద్దరు ముగ్గురు తీసుకొస్తే మళ్ళీ వాడికి పెన్షన్ 5 రూపాయలు. అది నువ్వే తీసుకురా, నీకే ఎత్తా. 4 రోజులు అంతా పెళ్ళి నేను తాతగారు పెన్షన్ 5 రూపాయలు అంటే సరే ఏదో ఒకటి ఎత్తాలే, సరే పెన్షన్ ఏదో ఒకటి ఎత్తాం, తీసుకురావాలి. ఏం చెప్పా? ధర్మము చేయుటకు విసుగక పట్టులాగా. మనం ఇస్తే అది ఒక మనిషి కాదు కానీ బేదలకు అప్పించేవాడు. అబ్బా ఎంత గొప్ప మాట అండి! బేదలకు అప్పించేవాడు యెహోవాకి ఇచ్చినట్టు. మనం బేదలు ఇస్తే దేవుడు మనకి ఏం చెప్తాడు? బేదలు మనం ఇవ్వాలి, అప్పుడు దేవుడు మనకి ఎత్తాడండి. ఇవన్నీ చెప్పుకోకపోతే చాలా స్టోరీ ఉంది, నేను ముగించేస్తాను. ఎందుకంటే మరి రాత్రి పూట ఉంది కనుక, మరి పూట మన అమ్మాయిలతో దేవుడి కొద్ది మాట దీవించుకున్నాక ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా వందనం తండ్రి, స్తుతులు వేసుకోవాలని సహాయం చేయండి. ఏం ఇచ్చినా తీర్చాలి. మంచిది మనం కొంచెం దైత్యం క్షమించండి, సహాయం చేయండి. దయను సత్యము ఎన్నడూ నిందించుకోవాలి. వాటిని కంట మూసుకోవాలని నేను ధరించుకొని హృదయం పలకలు రాసుకున్నాము. అప్పుడు దేవుని దృష్టి అందులో మానవ దృష్టిని దయపడి మంచి వాళ్ళని అనిపించుకుందని లేఖను సెలవించినట్టుగా ప్రభావం నీవు దయను కలిగి జీవించినట్టుగా సహాయం చేయండి. సత్యమైన నిలబడినట్టుగా మమ్మల్ని నిలబెట్టి సహాయం చేయమని చెప్పిన మాటలు దోషాలను మన్నించమని చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. బిడ్డలు ధనంగా ఇప్పుడు దేని చాలా అర్థం ప్రసాదాన్ని పొందే బాగా
ప్రతిష్టాత్మను దీవించండి, మృగములను దీవించండి, గర్భములను దీవించండి, భూపాలను దీవించండి. ప్రభావ ఒకడిచ్చు కనుక వారి వీలు కలిగజేయము. అది గొప్పవారిని రప్పించి చెప్పిన దేవుడు నేనే కనుక బ్రతుకులను నైచ్యండి. బలహీనుడి బలపరచని, వ్యాధిగ్రస్త స్వస్థపరచని, దైవం చేత పీడించబడుతుంటే విడుదల అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందులను వారికి దీర్ఘాలను చూపించండి. కుటుంబ సమస్యలు వారికి ప్రభావ విడిపించడానికి సహాయం చేయండి. నా ప్రభావ పోయిన పునరుద్ధానం కాస్త నిశ్చితమైతే ఈ పునరుద్ధరణ మాకుంటున్న నన్ను మమ్మల్ని కాసి కాపాడి సమకూర్చి మహిమపరుచుకుంటారని మేము వెళుతున్న మీటింగ్లు కూటానికి మీరు సహాయకులు నడిపించమని చేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి.